श्री राम। देश के सम्मान में बजरंग दल मैदान में, सम्मान में बजरंग दल मैदान में। जय श्री राम, जय श्री राम। डाउन 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 डाउन। देश के सम्मान में बजरंग दल मैदान में, देश के सम्मान में बजरंग दल मैदान में। हिंदुलता चलेगा तमाम, खबरदार खबरदार, हिंदुलता चलेगा तमाम। खबरदार खबरदार। जय श्री राम। जय श्री राम। जयकार करो वीर बजरंगी। हर हर महादेव। ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం లోపల గోరక్షించే కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా మొన్న ఇక్కడ సోన్ సింగ్ పైన దాడి జరిగింది, అంటే ఒక గన్తో షూట్ చేయడం జరిగింది. ఇదే కాక ఇంతకుముందు 3 సంఘటనలు కార్యకర్తల పైన షూట్ చేసే సంఘటనలు వచ్చాయి. అయినా కార్యకర్త తప్పించుకోవడం జరిగింది. తెలంగాణ లోపల గోరక్ష చట్టం ఉంది. చట్టం ఉండగా కర్ణాటక నుంచి హైదరాబాద్కి వస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ శ్రీకాకుళం నుంచి గోవులు ఎద్దులు హైదరాబాద్కి వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి మరి, ఏ విధంగా వస్తున్నాయి అంటే ఇక్కడ లోపం ఎవరిది? ఇక్కడ ఏదైతే వ్యవస్థ ఉందో, పట్టుకోవాల్సిన వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్. చట్టం అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇవాళ అనేక మంది ముస్లిమ్స్ ఇవాళ కంటైనర్ వెనకాల, వెహికల్ వెనకాల గన్ను తీసుకొని వస్తున్నారు. ఇవాళ తలవారు పట్టుకొని వస్తున్నారు. పెద్ద మాఫియా ఇవాళ వాళ్ళు వచ్చేసి అంగమ చేస్తున్నారు. ఇప్పుడు ఇబ్రాహిం పైన 5 కేసులు ఉన్నాయి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది వారికి? వాళ్ళు ఎందుకు లోపల వేయలేకపోయింది? మరి ఎందుకు రౌండ్ షెడ్ లోపల చేయకపోయింది? మొన్ననే ఇక్కడ ముషిరాబాద్ లోపల నాగపూర్ లోపల బజరంగ దళ కార్యకర్తలు పట్టుకున్నారు. 2 కంటైనర్ల మాంసం ఇక్కడ నుంచి అది వేరే దేశానికి ఎగుమతి అయిపోతుంది. దాన్ని మొన్ననే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఓడిసిలో అనేక సెంటర్ల తెలంగాణ లోపల అన్ని ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ యాక్షన్ తీసుకోలేకపోతుంది? ఇవాళ వాళ్ళు గన్ను పట్టుకొని రోడ్డు పైకి వచ్చారంటే ఎంత శక్తి వాళ్ళు ఆలోచించండి. వాళ్ళ దాడి చేశారంటే ఏంటి పరిస్థితి? వాళ్ళంటే ఎవరంటే వాళ్ళు చంపుతారా? ప్రభుత్వం ఏం చేసింది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు బయటకు వస్తే మేము కూడా మరి మా కార్యకర్తలు గన్నుకు పట్టుకోమంటే ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇవాళ ఈ మాఫియాని ఎందుకు అరగడలే కాదు ప్రభుత్వం. ఓట్ల కొరకు వాళ్ళు సంఘాలు నాకుతున్నారు. ఇందులో అంటే చిన్న చూపిస్తున్నారు. ఎందుకని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ దాడులు చేస్తున్నారు ఎక్కడెక్కడ. మొన్న బక్రీద్ సెంటర్ అన్ని సెంటర్లో మా కార్యకర్తల కేసులు అయిపోయినాయి. పోలీసు వాళ్ళు మా పని కేసు పెడుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు. గోరక్ష చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మేమందరం కట్టెలు పట్టుకోనో తలవారు పట్టుకోనో మేము రోడ్డు పైకి వచ్చి మేము నిలబడితే తెలంగాణ పరిస్థితి ఏమిటో ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలని చెప్పేసి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు హెచ్చరిక చేస్తుంది. ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ చూడండి, పోలీసు అధికారులు చెప్పారు లేదో డబ్బుల గురించి మాట్లాడుకుని చెప్పేసి ఏ వెహికల్ మాట్లాడుతున్నా కానీ పట్టుకున్నా కానీ అన్న నన్ను కొట్టిండు, పోలీసు వాళ్ళకి నన్ను కొట్టిండు, నన్ను గల్ల దింపిండు, నా దగ్గర బంగారం చెప్పాడు, అదే దొంగతనం విషయం ఇదేం మాటలు మాట్లాడు తురుకోలు ఎప్పుడైనా సరే. వాటిని పట్టుకొని వల్ల అధికారుల వల్ల ఏదో తప్పుడు ఆరోపిస్తారు. అది పద్ధతి కాదు. కార్యకర్తలు ధర్మం గురించి పనిచేసే కార్యకర్తలు సమాజం ధర్మం అనే పనిచేసే వల్ల మీ అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి గోరక్ష చేసే కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పెట్టదు చూసి ఉంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. జై శ్రీరామ్. जय माता की जय। माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। అన్న ఆగిపోనా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. డౌన్ 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 డౌన్. అరే ఎందుకు డౌన్ 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 డౌన్. Justice, 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 justice.
Justice! 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 Down, down! Down, down! Khabardar!